అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రియులారా, ఇక్కడ మన హృదయం గురించి ఒక మాట జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాట రాశాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. మన దైనందిన జీవితంలో మనం వేటినో జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమండి, చాలా విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటాము. మనకున్న సంపదను, మనకున్న ఆస్తిపాస్తులను చాలా విలువైనదిగా ఎంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా అంటే ఇక ముఖ్యమైనది ఏదైనా ఉందయ్యా అంటే అదేంటి? నీ యొక్క హృదయము. దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎంత భద్రంగా కాపాడుకోవాలంటే నీకున్న వెండి బంగారముల కంటే, నీకున్న విలువైన వస్తువుల కంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఏ లాకర్లో పెట్టి కాపాడుకుందాం భద్రంగా? చాలామంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో డబ్బును ఉంచుకోరు, వాళ్ళ ఇంట్లో బంగారాన్ని ఉంచుకోరు. ఎక్కడ పెడతారంట? బ్యాంకుల్లో లాకర్లలో పెట్టుకుంటారు. ఇప్పుడు మన హృదయాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఏ లాకర్లో పెడదాం? పెట్టడానికి వీలవుతుందా? కానీ బైబిల్ చెప్తున్న మాట, నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకు భద్రంగా కాపాడుకోవాలంటే హృదయములో నుండి ఒకటి బయలుదేరుతుందంట. ఏంటది? జీవధారలు. బైబిల్లో మనం పరిసార్లు చూసిన మానవుని హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. నా మాటలు మనకు అర్థమవుతున్నాయా? మీకు అర్థమవుతున్నాయా? మన హృదయంలోంచి ఏమొస్తాయి అంటే బయటకు జీవధారలు వస్తాయి. జీవధారలు మనం ఆలోచించినట్లయితే ధారలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? సహజంగా మనం ఆలోచిస్తే బావి తెలుసు కదా మీకు. బావిలో నుంచి ఏమొస్తాయి? ఊటలు వస్తాయి. ధారలు అంటే ఊటలు. బావిలో నుండి ఏమొస్తాయి? ఊటలు వస్తూ ఉంటాయి. ఊటలు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చేదుకొని ఆ నీటిని త్రాగుతాము, అవసరాలకు వాడుకుంటాం. ఇక్కడ బైబిల్లో నరుని యొక్క హృదయము బావితో పోల్చబడి ఉంది అనుకోవచ్చు. దేంతో పోల్చబడి ఉంది? బావితో. నా హృదయము ఒక బావి అనుకుందాం కొద్దిసేపు. నీ హృదయము ఒక బావి. ఓకేనా? అనుకుందాం అందరం. మన హృదయం ఒక బావి. అయితే ఈ యొక్క బావిని, ఈ హృదయం అనేటువంటి బావిని ఎలా కాపాడుకోవాలి? ఏం చేస్తే కాపాడుకోవాలి? ఇప్పుడు మనం నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్తాం కదా. ఆ బావిలో ఉన్న నీళ్లు మంచివైతేనే మనం చేదుకుంటాం. కానీ ఆ నీళ్లు పాడైపోతే మనం చేదుకుంటామా? చేదుకోలేము. కనుక ఆ నీళ్లు పాడైపోకుండా ఆ బావిని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన హృదయం అనేటువంటి బావిని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ప్రియనా, మన చుట్టుపక్కల మన యొక్క భౌతిక సంబంధమైన అవసరతలకు ఉపయోగపడే ఈ బావిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఆ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఆ బావిలో చెత్త చెదారం వేస్తూ ఉన్నారనుకోండి, ఊరుకుంటారా?
అవి మంచినీళ్ళు తోడుకునే మంచినీళ్ళు తాగే బావి, దానిలో ఏమీ వేయకూడదని చెప్పి ఏం వేయరు, జాగ్రత్త చేస్తూ ఉంటారు, చాలా పరిశుద్ధంగా పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉంటారు. అదే ఆ బావిని కాపాడుకోకపోతే ఏమైపోద్దండి? పాడైపోద్ది. ఒక ఊరిలో నేను ఒక బావిని చూశాను. బావిని ఒక ఊరిలో చూడటం ఏందండి, మేము చాలా ఊర్లో చూసామంటారేమో. నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద బావి, గిలకల బావి, చాలా పెద్ద బావి. ఆ బావిలోకి నేను వెళ్ళి తొంగి చూసినప్పుడు ఆ నీళ్ళన్నీ మురికి పట్టిపోయి ఉన్నాయి, చెత్త చెదారంతో నింపబడి ఉంది ఆ బావి. ఎందుకమ్మా ఇలాగుంది అని నేను అడిగితే, ఒకప్పుడు ఈ ఊరంతా వచ్చి బావిలో నీళ్లు తాగేవాళ్ళండి. ఆ బావిలో నుంచి వచ్చే ఓటర్లో జీవం చచ్చిపోయింది, చప్పబడిపోయినాయి నీళ్లు, అందుకని ఈ బావిని వాడటం మానేశారు, అందుకని పాడైపోయింది అని చెప్తాను. కనుక మన హృదయం అనేటువంటి బావి విషయంలో మన హృదయాన్ని మనం కాపాడుకోకపోతే అదేమైపోతుంది? పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ దినాల్లో చాలా తొందరగా ప్రతి ఒక్క యవనస్తులు యవనరాలు హృదయాలు పాడైపోతూ ఉన్నాయి. అంటే కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలను వాళ్ళు భద్రం చేసుకోలేకపోతూ ఉన్నారు. యవన కాలం మొదలుకొని, లేకపోతే యవన కాలం కాదు, బాల్యకాలం మొదలుకొని ఆదికాండంలో మనం చూస్తే నరుల యొక్క హృదయపు ఆలోచనలు ఎప్పటి నుంచి పాడవుతాయంట? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. చిన్ననాటి నుండి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఈ హృదయం అనేటువంటి బావిని కాపాడుకోవాల్సిందే. ఒక స్థాయికి వచ్చాం కదా, ఇక కాపాడుకోవడం అవసరం లేదులే అని చెప్పి కనుక విడిచిపెడితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళతాం. ఎందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి? ఎందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి? ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, 17వ అధ్యాయము 9వ వచనంలో. అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అనే మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈ దినాల్లో అనేక మంది తమ హృదయములను గురించిన గ్రహింపు కలిగి లేరు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వారు జీవిస్తూనే ఉన్నారు. కానీ హృదయంలో వచ్చినటువంటి తలంపుల విషయం, హృదయంలో వచ్చినటువంటి ఆలోచనల విషయం, ఇది మంచిదా, ఇది మేలుకరమైందా, ఇది మనకు కీడు కలిగించేదా అనేటువంటి ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వారు కలిగి ఉండుట చేత వారి జీవితము దుఃఖ సాగరంలో ముందుకు వెళ్ళిపోతారు. ఈ దినము నరుని యొక్క హృదయము ఒక బావితో పోల్చబడిందని మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని బావులను మనం చూద్దాం. అది మన హృదయాలకు, మన జీవితాలకు ఎలాగ అన్వయించుకోవాలో, ఎలాగ దేవుని వాక్యాన్ని మనకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మనం మార్చుకోవాలో ఇదేనా మనం గమనిద్దాం. చూడండి, మొదటి బావి ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 16వ అధ్యాయం 14వ వచనం. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహోరోయి అను పేరు పెట్టబడెను. చాలండి, అక్కడ మనం గమనించినట్లయితే బేయర్ లహోరేయి అనేటువంటి పేరుకి అర్థం ఏంటయ్యా అంటే, నన్ను చూచుచున్న సజీవుని బావి. కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది చూడండి, 3వ నంబర్ వేసి, నన్ను చూచుచున్న సజీవుని బావి. మొదటి బావి ఏంటంటే సజీవుని బావి. ఏంటది? సజీవుని బావి. ఈ బావిలో జీవజలము, సజీవమైనటువంటి జలము చేత నింపబడిన బావి. మనం చక్కగా పాడుకుంటాం కదా, ఏం పాట? సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి
పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృపనుంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. సజీవమైనటువంటి బావి, సజీవమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. పిల్లరా, ఈ సజీవుడైనటువంటి దేవుణ్ణి మన యొక్క బావిలో హృదయంలో నింపుకుంటే మన హృదయం ఎలాగుంటుందంట? సజీవమైనటువంటి బావిగా ఉంటుంది. పిల్లరా, సజీవమైనటువంటి బావిగా మన హృదయాన్ని ఎలాగ చేసుకోవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఈ వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. ఈ వాక్యము చేత మన హృదయం నింపుకుంటే సజీవమైనటువంటి బావిగా మనము ఉంటాం. కనుక నిన్ను నన్ను నీ యొక్క హృదయం అనేటువంటి బావిని నింపడానికి సజీవమైనటువంటి బావి యేసుక్రీస్తు అనేటువంటి బావి పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకములకు దిగి వచ్చింది. సజీవమైనటువంటి బావిగా నీవు నేను ఉండాలంటే నీ హృదయము ఎవరి చేత నింపబడాలి? దేవుని వాక్యము చేత నింపబడితేనే ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి అపనిందలు అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే శక్తినిచ్చేది ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. నీ హృదయంలో యేసు ప్రభుకి స్థానం లేకపోతే చిన్నపాటి శ్రమకే కదిలిపోతాం, చిన్నపాటి కష్టానికే అటు ఇటు పరుగులెత్తిపోతూ ఉంటాం. కనుక మన హృదయంలో ఈ జీవజలాన్ని మనం నింపుకోవాలి అంటే, నీ హృదయము సజీవంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు అనేటువంటి జీవజలాన్ని మన హృదయంలో నింపుకోవాలి. మన హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు అనేటువంటి జీవజలముతో నింపబడతామో మనము సజీవమైనటువంటి బావిగా మార్చబడతాము. అనేకులకు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. మన యొక్క జీవితంలో, మన హృదయంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవజలము లేకపోతే, అంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాం అనుకోండి, సంభాషిస్తూ ఉన్నాం అనుకోండి, వారికి యేసు ప్రభువును గురించిన మాటలు చెబుతూ ఉన్నారు అంటే వారి హృదయం దేంతో నింపబడిందని అర్థం? దేంతో నింపబడిందని అర్థం? యేసుక్రీస్తు అనేటువంటి జీవజలముతో నింపబడిందని అర్థం. ఇద్దరు ముగ్గురు కలిస్తే ఈ లోక సంబంధమైనటువంటి మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన మాటలు మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఎదుటి వారికి మేలు కలిగించేటువంటి మాటలు, ఎదుటి వారికి ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుకునేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఎవరైనా అలాగ మాట్లాడుకున్నారు అంటే వాళ్ళు కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారు మాత్రమే. మొదటి బావి సజీవుని బావి. కనుక మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో మనము నింపుకోవాలి. అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. రెండవ బావిని మనం చూద్దాం. 2వ పేతురుకు రాసిన పత్రిక, పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయము 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. ప్రియులారా, ఎటువంటి బావులు అంటే వీళ్ళు? ఈ బావి ఎలాంటిది? నీళ్లు లేని బావులు. ఇందాకేమో సజీవమైనటువంటి నీళ్లు కలిగి జీవజలము కలిగి నింపబడిన బావుల గురించి మనం చూసాం. ఇప్పుడేమో నీళ్లు లేని బావుల గురించి మనం చూస్తున్నాం. ఎవరికి సాదృశ్యులయ్యా వీళ్ళు అంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం నీళ్లు లేని బావులు. ఎందుకంటే మేము క్రీస్తుని కలిగిన వారము, పుట్టుకతో క్రైస్తవులం అని చెప్పుకుంటారు. కానీ
క్రీస్తుని గురించిన ఆలోచన, క్రీస్తుని గురించిన అనుకరణ, క్రీస్తుని గురించిన పరిశుద్ధత, క్రీస్తుని గురించినటువంటి జీవముతో కూడినటువంటి వారి యొక్క జీవన శైలి ఏమాత్రం వారిలో ఉంది. ఎంత విచారమో చూడండి. భక్తి చేస్తూ ఉంటారు పైకి, లోపల మాత్రము ఆచరించవలసిన ఆచారాలు మాత్రం ఆచరిస్తారు. ఏమాత్రము సమాజానికి వారికి ఉపయోగం ఉండదు. వారి వలన ఎవరికి ఉపయోగం ఉండదు పిల్లలు. ఈ నీళ్లు లేని బావులు, భక్తి లేని బావులు. ఏమండి, మా తాతగారు, మా సొంత తాత బాగా బీడీలు తాగేవాడు. ఆయన చూసి నేను కూడా బీడీ తాగడం నేర్చుకున్నాను. ఆయన భయంకరమైనటువంటి పాపములో ఉండేవాడు. ముసలోడైన 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఇందాక అందుకునే వృద్ధాప్యంలో కూడా మన యొక్క హృదయాన్ని కాపాడుకోవాలని చెప్పి వచ్చిన డబ్బులన్నీ ఆ ఇంటికి పోతాయి. ఎప్పుడు 65 సంవత్సరాలు, సుమారు 60 సంవత్సరాలు అప్పుడు మా తాతకి. ఈ ఇంట్లో చూస్తేనేమో కొండలు డాన్సులు వేస్తూ ఉంటాయి. వాస్తవం నేను చెప్పేది నేను చిన్నతనంలో చూసింది. అయితే పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, ఈయనే బైబిల్ పట్టుకొని పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయడానికి నిలబడేది ఈయనే, ప్రార్థనలు వస్తే నిలబడేది ఈయనే, మళ్ళీ లోక సంబంధమైనటువంటి దరిద్ర బ్రతికంతా బ్రతికేది ఈయనే. నామకార్థ క్రైస్తవ్యం ఎక్కడ తీసుకుపోయింది రోజు ఆ మనిషిని? నిత్య నరకాగ్ని పాలైపోయాడు. చివరి దశలో కూడా ప్రభు వైపు తిరగలేదు. ప్రియులారా, నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి, మా తాత ముత్తాతల క్రైస్తవులు, మేము ఏం చేసినా ఎలాగో బ్రతికినా సరిపోయింది అనుకుంటే అది చాలా ప్రమాదం అండి. ఒక త్రాగుబోతుని, ఒక నామకార్థ క్రైస్తవుడైన తాగుబోతుని, వాడు బాగా తాగొస్తాడు. కరెక్ట్, నువ్వు సచ్చినాక ఏడపోతారంటే వాడు అంటాడు, నేను పరలోకమే పోతానంటాడు. ఇడుండేదేమో దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటాడు. వాడి విశ్వాసం చూడండి, ఇది పనికి మాలిన విశ్వాసం కాకపోతే పనికొచ్చే విశ్వాసమేనా? ప్రియరా, నీళ్లు లేని బావులు, వీరి వలన వారికి ప్రయోజనం ఉండదు, వారి కుటుంబంలో ఎవరికి ప్రయోజనం ఉండదు, వారి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు ప్రయోజనం ఉండదు, ఈ సమాజానికి కూడా ఏమాత్రం ప్రయోజనము ఉండదు. మనం అలాగా నీళ్లు లేని బావులుగా ఉండకూడదు. ఆ బావి ఎండిపోయిన స్థితిలో ఉండిపోయింది. ఎండిపోయినటువంటి జీవితాలు. ఈ నీళ్లు లేని బావులు ఎంత ప్రమాదకరమైనవంటే, ఈ నీళ్లు లేని యొక్క బావుల యొక్క హృదయాలు దేనికి సూచన అంటే ఎలాగుంటుందంటే వీళ్ళ పరిస్థితి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరులోని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేది అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరియు 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనము వారికి సంభవించును. చూడండి, ఒక హృదయంలో వాక్యం అనేటువంటి నీరు లేకపోతే, ఒక మనుష్యుని హృదయంలో జీవజలం అనేది లేకపోతే ఆ యొక్క హృదయము సాతానుకి నివాసయోగ్యంగా మారిపోతుంది. ఇది అన్ని చోట్ల తిరిగి ఎక్కడా స్థలం దొరకకపోతే, ఇదిగో ఈ యొక్క హృదయము చక్కగా సిద్ధపరచబడి ఉంది, నీళ్లు లేవు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, భక్తి లేదు, ఆరాధనకు వెళ్ళడం లేదు, మందిరానికి వెళ్ళడం లేదు, పరిశుద్ధమైన జీవితం లేదు కనుక ఈ యొక్క బావిలో నేను ఉండడానికి అన్ని విధాలా శ్రేయస్కరం. నేను మాత్రమే కాదు, నాలాంటివి 7 తిరుగుతూ ఉన్నాయి బయట, వాటిని కూడా తీసుకొచ్చి దీనిలో పెట్టేస్తా. చూసారా ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందో ఆ యొక్క వ్యక్తి హృదయం, ఆ జీవితం. నా దేవుని ప్రియులారా, మన హృదయము దేవుని యొక్క వాక్యముతో నింపబడకపోతే సాతానుడు వచ్చి ఆ హృదయంలో ఏం చేస్తాడంట? తిష్ట వేస్తాడు, నివాసం ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి స్థితి కడపటి స్థితి కంటే మొదటి స్థితి, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది.
కనుక మన హృదయము ఎలాగుందో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మొట్టమొదటిది ఏ బావి? సజీవుని బావి. రెండవది నీళ్లు లేని బావి. మూడవది ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చివేసిరి. ఇక్కడ మూడవ బావి పూడ్చివేయబడిన బావి. ఏ బావి? పూడ్చివేయబడిన బావి. పిల్లరా, ఈ పూడ్చివేయబడినటువంటి బావి ఆ హృదయ స్థితి కలిగిన వాళ్ళు చాలా 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 ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఎందుకు పూడి చేస్తారు బావిని? ఎందుకు పూడి చేస్తారు? పాడుపడిపోతే పూడి చేస్తారు, నీళ్లు ఉప్పులైపోతే పూడి చేస్తారు, ఎందుకు పనికి రాకపోతే పూడి చేస్తారు కదా. మరి మన హృదయము పూడ్చివేయబడినటువంటి బావిగా ఉన్నది అంటే ఏ బావిలో నీరున్నదో, ఏ బావి 10 మందికి ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండదో, ఏ బావి వలన ఎవరి అవసరతలు తీరవో ఆ బావిని ఏం చేస్తారు? మన జీవితంలో నీ యొక్క హృదయం అనేటువంటి బావిలో వాక్యము, ప్రార్థన, విశ్వాసము, భక్తి అనేవి లేకుండా పోతావు. ఏం చేయబడతాడు? ఈ సాతాను ఏం చేస్తాడు? ఆ బావిని పూడి చేస్తాడండి. సాతానుడు పూడి చేస్తాడు. దేంతో పూడి చేస్తాడు? మనమైతే మట్టితో పూడుస్తాం. సాతాను దేంతో పూడి చేస్తాడు? లోకాశలు, లోక సంబంధమైన కోరికలు, పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏమండి ఈ పరిపర ఐహిక విచారాలు, ధనమోసాలు, నేత్రాశ, జీవపుడంబముతో నీ హృదయాన్ని పూడ్చివేస్తాడు. ఒకసారి త్రవ్వుకున్న హృదయం ప్రభు దగ్గరికి వచ్చి మనందరము మన హృదయాలను త్రవ్వుకున్న వాళ్ళమే. ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించు, నన్ను పరిశుద్ధపరచని మన హృదయాలను తవ్వుకున్న వాళ్ళము తిరిగి సాతాను నీ హృదయాన్ని పూడ్చి వేస్తా ఉన్నాడంటే ఎంత ప్రమాదంలో ఉన్నావో ఆలోచించండి. ఎంత ప్రమాదంలో ఉన్నావో చూడండి. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో విశ్వాసము, వాక్య ధ్యానం ఉండదో ఆ వ్యక్తి హృదయం ఏమైపోతుందంట? పూడ్చివేయబడుతుంది. అదే నీ దగ్గర ప్రార్థన, వాక్య ధ్యానము, విశ్వాసం ఉందనుకోండి, సాతాను వచ్చి ఒక్క ఆలోచన నీ మీద వేస్తాడా? సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. సాధు సుందర్ సింగ్ గారు ఎంతమంది తెలుసు? సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనుషునికి ఆలోచన రావచ్చు, కానీ ఆ ఆలోచన మన మనసులో గూడు కట్టుకోకూడదంట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పక్షి వచ్చి తల మీద వాలింది అనుకోండి, వాలొచ్చు, తప్పులేదు. కానీ తల మీద ఆ పక్షి గూడు కట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరైతే పూడ్చివేయబడిన బావు లాంటి స్వభావం కలిగి ఉంటారో వారి యొక్క తల మీద కావచ్చు, వారి యొక్క హృదయంలో కావచ్చు, సాతానుడు ఏం చేస్తాడు అంటే గూడు కట్టుకొని నివసిస్తాడు. ఈ పూడ్చివేయబడిన జీవితం ద్వారా ఏ మాత్రము నీకు ప్రయోజనం ఉండదు, నీ తోటి వారికి కూడా ప్రయోజనము ఉండదు. కనుక మనం పూడ్చివేసే బావుల్లాగా ఉండకూడదండి. మన జీవితము, మనం ప్రార్థనలో, మనము దేవుని యొక్క వాక్యములో కనుక లేకపోతే తప్పకుండా సాతానుడు పూడ్చివేస్తాడు. సాతానుడు ఏదన్నా తలంపు వచ్చిందనుకోండి, వాక్య ధ్యానం చేస్తున్నటువంటి నీవు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏం చేస్తావు? ఆ తలంపును గర్దిస్తావు, ఆ బలహీనతను గర్దిస్తావు, సాతానుపై జయాన్ని సంపాదిస్తావు. మనం అనేక మంది జయం చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవకపోవటం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం, దేవుని వాక్యానుసారముగా మనం జీవించలేకపోవటం బట్టి సాతాను యొక్క కదిలింపులకు కదిలిపోతా ఉన్నారు ఈ దినాల్లోనే. పిల్లల కనుక మనం పూడ్చివేసిన బావుల్లాగా ఉండకూడదు. నాలుగవ బావి చూద్దాం. ఇదే 26వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం చదువుకుందాం.
అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. 4వ బావి తిరిగి త్రవ్వబడిన బావి. 4వ బావి ఏంటి? త్రవ్వబడిన బావి. పిల్లరా, శత్రువులు పూడ్చివేసిన బావులు. మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు? అపవాది పూడ్చివేసిన బావులను మనము త్రవ్వాలి కదా. ఇస్సాకు దినముల్లో శత్రువులు ఏం చేశారంట? తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన బావులను పూడ్చివేశారంట. దాన్ని ఇస్సాకు తవ్వడం ప్రారంభించాడు. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు వగా, శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు ద్రవ్వగా, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఊటలు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నాదు ఊటలు. పిల్లరా, శత్రువులు పూడ్చివేస్తా ఉంటాడు మన ఓటలను. నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి వెళ్ళి అనేకులు జీవించకుండా, అనేకులకు దేవుని వాక్యం అందించకుండా శత్రువు ఏం చేస్తాడు అంటే నీ బలహీనతల మొత్తం నీ ఎదురుకు తీసుకుని వచ్చి నీ బావిని పూడ్చివేస్తావు. దాన్ని మనము తిరిగి త్రవ్వుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాము, త్రవ్వబడిన బావి. ఎంతమంది మన హృదయాలను తవ్వుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? కొంతమంది కొన్ని గ్రామాల్లో బావుల్లో పూడికలు తీస్తారు. మీకు తెలుసా? మాకు బావులు ఇవ్వండి, అన్ని బోర్లేనండి అంటారు. బావుల్లో పూడికలు తీస్తారు. ఎందుకని? మా గ్రామంలో సుమారు 4-5 బావులు ఉండేవి నా చిన్నతనంలో. ఆ బావుల దగ్గరికి చిన్నప్పుడు బిందెలు ఎత్తుకొని మా అమ్మ, మా నాన్న, మా తాత వాళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళు. బావుల దగ్గర వంతు పెట్టుకునేవాళ్ళు. ఎండాకాలం నీళ్లు కష్టంగా ఉండేది మా ఊర్లో. ఈ వంతు ఎక్కడి నుంచి? ఇది బావు అనుకోండి, వరుసగా ఒక బిందంట ఆ రోడ్డు దాటి ఇంకా అవతలకు పోయాయి. ఎవరు వంతు వస్తే రాత్రి వెళ్ళి బావు దగ్గర పడుకుంటే తెల్ల మరుసటి రోజు వంతు వచ్చేది. బావిలో అసలు ఏం జరుగుతుందా అని చూస్తే చిన్న దార వస్తూ ఉండేది, సన్న దార. దానితో పెద్ద నీళ్లు కాగానే తోడేసుకునేది. ఎక్కువ దార రావాలంటే ఏం చేయాలి? బావిలో ఉన్న ఆ యొక్క తవ్వాలి, బావిని పూడికను తీసేయాలి కదా. పూడికను తీసేయాలి. నీలో భక్తి ఉంది, నీలో విశ్వాసం ఉంది, నీలో పరిశుద్ధత ఉంది, లేదా నీలో ప్రార్థనా జీవితం ఉంది, నీలో వాక్య ధ్యానం ఉంది. కానీ అవి కొంచెం మాత్రమే ఉన్నాయి కనుక జయాన్ని చూడలేకపోతాం. మనం మరింత జయాన్ని చూడాలంటే మనం ఏం చేయాలంట? పూడికను తీసివేయాలి, త్రవ్వాలి. త్రవ్వబడకపోతే పిల్లరా, త్రవ్వబడకపోతే ఆ ఊటలు కొంచెంగా మాత్రమే, నీ భక్తి కొంచెంగా మాత్రమే ఉంటుంది, నీ విశ్వాసము తగు పరిమాణంలోనే కొంచెం మాత్రమే ఉంటుంది. ప్రభువునకు కావాల్సింది విశ్వాసము, ప్రార్థన. నీ యొక్క భక్తి జీవితంలో ఒక మెట్టు ఎదగాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి పూడికిని ఏం చేయాలి? తవ్వుకోవాలి. హృదయంలో పూడికిని ఎట్లా తవ్వుకుంటామండి? గుణపం తీసుకొని తవ్వుకుంటామా?
త్రవ్వుకోలేం కదా. ఒకటే ఒకటి ప్రామాణికం, మన హృదయాలను మనం త్రవ్వుకోవాలంటే దానికి ప్రామాణికం దేవుని యొక్క వాక్యం. వాక్యం దగ్గరికి రావాలి. మన బలహీనతలో వాక్యం చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి లోపము వాక్యం చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వాక్యం బయలుపరుస్తుంది, నీతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా, దేవునికి దూరస్తుడిగా ఉన్నావా, సంఘానికి లోపల ఉన్నావా, సంఘానికి వెలుపలున్నావా, పరలోక రాజ్యానికి చేరువుగా ఉన్నావా, నరకానికి నువ్వు చేరువుగా ఉన్నావని వాక్యము మాత్రమే నీకు చూపించగలిగి నీ బావిని తిరిగి త్రవ్వాలి అంటే ప్రభు పాదాల దగ్గరకు సంఘములో చేర్చబడాలి, సంఘములో నిలిచి ఉండాలి. మన యొక్క తిరిగి మన బావులు మనము త్రవ్వుకోవాలి. త్రవ్వబడినటువంటి బావి. ఎన్ని బావులు చూసాం ఇప్పుడు? 4. దేవునికి స్తోత్రం. మొదటి బావి సజీవమైనటువంటి బావి, రెండవది నీళ్లు లేని బావి, మూడవది పూడ్చివేయబడిన బావి, నాలుగవది త్రవ్వబడిన బావి, ఐదవది ఆదికాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయము 2వ వచనం. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. మూసివేయబడిన బావి. ఏంటంటే ఈ బావి మూసివేయబడిన బావి. చూడండి, ఈ బావి లోపల నీరుంది, కావలసిన సమృద్ధి అయిన నీరుంది, కానీ ఏమైంది? మూత వేసుకుని ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మన హృదయాన్ని ఈ మూసివేయబడినటువంటి బావికి దగ్గరగా తీసుకెళ్తే దేవుడు చేసిన మేలుల విషయం చక్కగా సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా మంది దేవుడు తమ జీవితంలో చేసిన మేలుల విషయం అంతే లోపల పెట్టుకుంటారు, మోతేసుకుంటారు, బయటికి చెప్పరు. అనేకులకు దేవుడికి కృతజ్ఞతగా అనేక మందితో మాట్లాడరు. దేవుని గురించి దేవుని గురించి అనేక మందికి కృతజ్ఞత కలిగి ప్రభు నాకు ఈ కార్యం చేశాడని బయటికి వివరించలేరు. పిల్లరా, కీర్తనాకారుడు అంటాడు 105వ కీర్తనలో అనుకుంటాను. చూడండి, ఒక మాట చూద్దాం. 105వ కీర్తన మొదటి 2 చరణాలు మనం గమనిస్తే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. ఎంతమంది తెలియజేస్తా ఉన్నాం? జనములలో ఆయన కార్యం ఎంతమంది తెలియజేస్తా ఉన్నాం? మందిరంలో సాక్ష్యం చెప్పాం కదా, చాలే ఇంతే నా కృతజ్ఞత అనుకుంటా ఉన్నామా? జనములలో వెళ్ళి ఆయన గురించి మనం ప్రకటించాలి. ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్న నేను, ఇలాంటి స్థితిలో పడిపోయిన నన్ను ప్రభు తిరిగి లేపాడు, నన్ను మీ మధ్య సజీవ సాక్షిగా ఉంచాడని మనము సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. ఎవరైతే దేవుని గురించి సువార్త ప్రకటించరో, ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నారో, వీరు దేవుని గురించి ప్రకటించకుండా అనేకులకు దేవుని గురించి వర్తమానము తెలియపరచకుండా ఉంటారో, వాళ్ళు మూత వేయబడినటువంటి బావులుగా ఉన్నారు. ఈ బావిలో ఏమున్నాయి? నీళ్లున్నాయి, సమృద్ధి అయిన నీళ్లున్నాయి. ఇంకా 3 మందలు ఎదురు చూస్తూ ఉన్నాయంట నీళ్లు తాగుతామని. కానీ ఆ బావి మీద ఏముంది? మూత వేయబడింది. నేను గుంటూరులో ఒక స్థలానికి వెళితే అది కాంప్లెక్స్, పెద్ద కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ నడుచుకుంటే వెళ్తుంటే పెద్ద బావి ఉంది మధ్యలో. ఆ బావి మీద ఇనప కంచె వేసి మూతేసి తాళం వేశారు. అరే మూతేసారు ఏందయ్యా అంటే ఎవరైనా పడితే ప్రమాదం జరిగిపోద్దని, పైగా నీళ్ళు ఎవరు వాడలేదని తాళం వేశారు కదా. మనం కూడా మన హృదయం అనేటువంటి బావి మూసివేసుకోకూడదు. పిల్లలు, మనం మొట్టమొదటి చదువుకున్నాం, నీ హృదయంలో నుండి ఏం బయటకు వస్తాయి? జీవధారలు బయటకు వస్తాయి. ఈ జీవధారలు వెళ్ళి అనేకులకు జీవం ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభువుని గురించి తెలియపరచాలి, నువ్వు ప్రభువుని గురించి ప్రకటించాలి. ప్రభువు మనకు చేసిన మేలుల విషయమై ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి. సమరయ స్త్రీ ఉదాహరణకు మనం తీసుకుంటాం. యాకోబు బావి దగ్గర
సమరయ స్త్రీ గ్రహింపు తెరవబడింది, ఆమె కళ్ళు తెరవబడ్డాయి, ఆమె హృదయ స్థితి ఆమెకు చూపించబడింది. చాలు బాబు, నేను మాత్రమే రక్షించబడతాను బాబు, ఊర్లోకి వెళ్తే నా మాటలు ఎవరు నమ్మరని చెప్పి ఆమె అక్కడే ఉండి తన బావికి తాళం వేసుకోలేదు. కానీ ఏం చేసింది? పరుగున ఊళ్ళోకి పరిగెత్తుకుని వెళ్ళింది. రండి, నా యొక్క జీవిత చరిత్ర నన్ను గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాడు ఈయన కాదా, ఈయన మెస్సయ్య కాదా అని చెప్పి ఊరంతా సువార్త ప్రకటించు. మరి నువ్వు నీ ఇరుగు పొరుగు వారికి ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్తా ఉన్నావా? దేవుని మాటలు, వాక్యం అంటే అమ్మో మేము ఏడ ప్రసంగం చేసేవులే అని అనుకోలేదు. దేవుని గురించిన మాటలు, అమ్మా నిష్ప్రభుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు సహాయం చేస్తాడు. మొన్న మేము ఒక ప్రయాణంలో బండి ఎక్కి వస్తూ ఉన్నాం, నేను ఇంకొక పాస్టర్ గారు. కొంచెం బండి ఆపి కొద్దిసేపు నిలబడి మాట్లాడుకొని మళ్ళీ బయలుదేరే సమయానికి ఒక పెద్ద ఆయన అన్నిలో నుంచి అనిజనుడు, ఆయన గేదెలు కాసుకుంటా వచ్చి అక్కడ నిలబడి మా సంభాషణ వింటా ఉన్నాడు. వింటా ఉన్న తర్వాత ఇక మేము బయలుదేరే ముందు పలకరించాం. పెద్ద ఆయన బాగున్నారా, ఏం చేస్తామే, గేదెలు కాసుకుంటున్నాం, పెద్దవాళ్ళం కదా. ఎప్పుడైనా యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళ్ళారా? అసలు మేము ఎప్పుడు పోలేదయ్యా. యేసు ప్రభు ప్రార్థనకి వెళ్ళండి, మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు అని చెప్పి ఆయనకి 4 సువార్త మాటలు కదా. వెళ్తానులయ్యా పిల్లరా. వెళ్ళటం, వెళ్ళకపోవటం, వినటం, వినకపోవటం మనకు సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని మాట గురించి ప్రకటించావా లేదా? తీసుకున్నారా వాళ్ళు ఆశీర్వదించబడతారు, తీసుకోకపోయారా ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. మన ద్వారా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, కానీ నీ ద్వారా నా ద్వారా ఒక వ్యక్తి ఆశీర్వాదాలకు దూరమే మాత్రము కాకూడదండి. కనుక మనము మూత వేసే బావిగా ఉన్నాము అంటే నీ చుట్టుపక్కల వారిని ఎంతమంది ఆశీర్వాదాలకు దూరమయ్యారో ఆలోచించండి. వాడు వ్యాధిలోనే ఉంటాడు, వాడు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు, మనం బైబిల్ పట్టుకొని ఆరాధనకు వస్తూనే ఉంటాం. అమ్మ ప్రార్థనకి వెళ్దాంరా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నేను ఎప్పుడు ప్రార్థనకి రాలేదండి, మాకు అసలు అలవాటే లేదండి. అలవాటు లేకపోయిందిలే, వచ్చి కూర్చో చాలు. నేను అదే చెప్తాను, మీరు వచ్చి కూర్చోండి చాలు, మీరేం చేయొద్దు, ముందు కూర్చొని వాక్యం వినండి చాలు. వచ్చి కూర్చోబెడితే చాలు. నువ్వు నీ పని ఏందో తెలుసా? ఆ వ్యక్తిని బతిమలాడో, బామాలో, బొజ్జగించో, ఏదో ఒకటి ఇచ్చో తీసుకొచ్చి కూర్చోబెట్టడం నీ పని. ఆ వ్యక్తి సంగతి చూసుకోవడం ఎవరి పని? పరిశుద్ధాత్ముని పని. ప్రభువా ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నా పని అయిపోయింది, ఇక నీ పని ప్రభువా అని ఆయనకి అప్పగించడం. మనము మూసివేయబడిన బావులుగా ఉండకూడదు పిల్లలు, మూత వేయబడిన బావులుగా ఉండకూడదు. చూడండి 6వ బావిని మనం చూద్దాం. చూడండి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము, దానిని కీర్తించుడి, బావి ఏరికలు దాన్ని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. చూడండి పిల్లరా, ఇక్కడ ఉబుకుచున్న బావి. ఏ బావి అంటే ఇది? ఉబుకుచున్న బావి అంటే ఓవర్ ఫ్లోయింగ్, పొర్లి పారుచున్నటువంటి బావి. ఎక్కడన్నా చూసారా పొర్లిపారటం? బావి పొర్లి పారటం చూసారా? లేదు, చూడలేదు కదా మనం. అక్కడ మనం ఆత్మ సంబంధమైనటువంటి అర్థంలోనికి వెళితే, మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కొరకు వెళితే, పరిశుద్ధాత్ముడు మన హృదయం అనేటువంటి బావిలో పొంగి పొర్లి పారేంత సమృద్ధిగా మనము పరిశుద్ధాత్మను మనము నింపుకోవాలండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మని కార్యం మనం చూస్తాం. అయినను పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఏమవుతారంట? మీరు శక్తిని అందాలి. పరిశుద్ధాత్మ చేత నీ హృదయం అనే బావి నింపబడాలి. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా హృదయం అనేటువంటి బావిని నింపుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి బావిగా ఉండాలి మనం? ఉబుకుచు ఉండేటువంటి బావిగా ఉండాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం
3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 44:3. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చూడండి వీళ్ళరా, ఒక బావిలో నుండి ఉబుకుచ్చు పైకి వచ్చిందంటే నీళ్లు ఏమైపోతుంది? ప్రవహిస్తాయి. కిందకి ఏం చేస్తాయండి? ప్రవహిస్తాయి. ఎండిపోయిన భూమిని తడుపుతుంది. నీళ్ల కొరకు ఎదురు చూస్తూ నెర్రలు కొట్టి ఉన్నటువంటి భూమిని తడిపి సాగు చేస్తుంది. సారవంతంగా మారుస్తాయి ఓటలు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నుండి ఉబికి రావాలి. అనేక మంది పరిశుద్ధాత్మ తాకుదల పొందుకోవాలి. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి మాత్రమే ప్రియులరా. కనుక ఉబికేటువంటి బావిగా దేంతో ఉబకాలి? మన హృదయము పరిశుద్ధాత్మునిచే నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నుండి పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండాలి. కిందకు ప్రవహిస్తూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఎండిన భూమి మీద ప్రవాహ జలములు, దప్పిగలవాని మీద నీళ్లు. నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అక్క నేను కూడా ప్రార్థనకు వస్తాను, అమ్మ నేను కూడా ప్రార్థనకు వస్తానని వస్తూ ఉంటారు. మనం అంటుబడి మన హృదయంలో జీవధారలు బయటికి రాకుండా మురికిదారులు బయటికి వస్తున్నాయి అనుకోండి. చక్కగా ఇక్కడ ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తాం? చాలామంది చెప్పండి, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? మొన్న ఒక ఇల్లు దర్శించడానికి వెళ్ళాం, రమ్మంటే వెళితే మేము పలానా సమయానికి వస్తామని చెప్పలేదు. పలానా సమయానికి వస్తామని చెప్పలేదు. సడన్గా వెళ్ళేసరికి వాళ్ళందరూ ఇంట్లో తలుపు వేసుకొని సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మేము బయటికి వెళ్ళి కొడతా ఉన్నాం తలుపు. రండి సిస్టర్ బ్రదర్ రండి బయటకు అనేసరికి తలుపు తీసేసరికి ఏమని పడుతుంది? మాకు బుద్ధి లేదు కొద్దిగా కూడా మీకు. అబ్బాయి టీవీ అంటే టీవీ ఆపట్లా, మా నాన్న ఉన్నాడు లోపల, సీరియల్ ఇంట్రెస్ట్గా ఉంది పాస్టర్ గారు అని చెప్పి తలుపేశారు. ఈ పిల్లలు ఆ సహోదరి మా దగ్గరికి వచ్చారు. వీళ్ళు నాన్న అడగొచ్చినాడు. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత వచ్చాడు తీరిక. ఏమయ్యా భక్తి విషయాలు తెగ మాట్లాడుతూ ఉంటావు, ఇదా నువ్వు చేసే పని అంటే? లేదులేండి నేను చూడలేదులేండి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు లోపల? ఎంత తేలికైనటువంటి ఇలాంటి వాళ్ళ హృదయాల్లో నుండి, ఇలాంటి వాళ్ళ జీవితాల్లో నుండి ఇలాంటివి బయటికి ఊపుకుతూ ఉంటే ఎవరు ఆశీర్వదింపబడతారు? నీ హృదయంలోంచి ఏం బయటికి రావాలి? సేవకులు వస్తారన్నప్పుడు, లేకపోతే నా గృహానికి దైవజనులు వస్తారన్నప్పుడు ఎప్పుడు వస్తారా? లేకపోతే వాళ్ళు వచ్చేసరికి మనం ఏం సిద్ధపరచాలా? వాళ్ళ కొరకు కాచుకొని కూర్చోవాలి. బైబిల్లో కొర్నేలి అనేటువంటి భక్తుడు ఉన్నాడు. పేతురుని తీసుకురావడానికి పనివారిని పంపించాడు. ఆ దూతలు ఎప్పుడు వస్తారని వచ్చేసరికి తన బంధువులందరినీ సమకూర్చాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఎదురు చూసే భక్తులు కరువైపోయారు. మాస్టర్ గారు పోయి ఎదురు చూడాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాడు, ఎంతసేపటికి వస్తాడమ్మా, మాకు టైం అవుతుంది వెళ్ళాలి, ఇంకా ఎంతసేపటికి వస్తాడమ్మా, మేము పొలం వెళ్ళిందా, వీళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. చూసి చూసి మేము దారిని పట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. మారిపోతూ ఉందంత. ప్రియులరా, మన హృదయంలో జీవధారలు ఊపికి బయటికి పారినవంటే మన చుట్టుపక్కల ఎండిపోయిన జీవితాలు ఉంటాయే, ఆ జీవితాలు తడిచి, మీరు గమనించండి, బాగా ఎండిపోయినటువంటి మట్టిని వర్షం పడింది అనుకోండి, ఎలాంటి వాసన వస్తుంది? మట్టి వాసన. ఎట్లా ఉంటుంది అది? బాగుంటుందా బాగోదా? బాగోదా? బాగుంటుంది. మట్టి వాసన పీల్చుకోవడం చాలా ఇష్టం. మీ పాస్టర్ గారు అంటాడు, మట్టి వాసన భలే వస్తుందండి పాస్టర్ గారు. నిజమేనండి, భలే వస్తుందని పీల్చుకుంటా పో. ఎందుకని? ఎప్పుడుగో వచ్చింది, ప్రతిసారి రాదు కదా అది. కనుక ఆ జీవితం తడపబడితే వాళ్ళలో నుండి వచ్చేటువంటి ఆశలు ఎంత గొప్పగా చూడండి. కనుక పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి పొర్లి ప్రవహించే విధంగా మనం పరిశుద్ధాత్మని నింపుకోవాలి. చివరిగా 7వ భాగం చూసి ముగించుకున్నాం. 21వ అధ్యాయం ఆదికాండం 30వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 30వ వచనం. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా 7 గొర్రె పిల్లలను నువ్వు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. 7వ చివరి బావి, 7వది సాక్ష్యార్థమైన బావి. సాక్ష్యార్థమైన బావి. ఇక్కడ అంటున్నాడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు సాక్ష్యముగా. సాక్ష్యార్థమైన బావి, సాక్ష్యార్థమైనటువంటి బావి. త్రవ్వబడిన మనము
దేవుని కొరకు సాక్ష్యార్థమైనటువంటి వారిగా నిలబడాలి. ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. చాలా మంది భయపడతారు సాక్ష్యం చెప్పాలంటే. 10 మందిలో నిలబడి సాక్ష్యం చెప్పాలంటే భయపడతారు. దేవుని కొరకు నిలబడాలంటే భయపడతారు. ఏదో అవమానం వచ్చిందనే భయపడతారు. పిల్లరా, ఏ మాత్రము నీకు నలుగురిలో అవమానం కలిగిందని అనిపించిన పరలోకపు తండ్రి ఎదుట ఏముంటది? నీకు ఘనత కలిగించేటువంటి దేవుడు ఆయన. సాక్ష్యము చెప్పేవారిగా మనం ఉండాలి. ఏమండి, బైబిల్లో ఎంతమంది సాక్షులు? ఇందాక మనం చూసాం, సమరయ స్త్రీ ఒక సాక్షిగా ఉందా? సమరయ స్త్రీ తర్వాత మనం గమనిస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం చూస్తే అక్కడ ఒక సాక్షిని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాటలు? పౌలు భక్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కన్న వాటిని, నీవు విన్న వాటిని, నువ్వు ఏవి కన్నావు? నువ్వు పరిశుద్ధాత్ముని నేను చూశాను, దేవుని వెలుగుని నేను చూశాను. ఏవి విన్నావు? దేవుని స్వరాన్ని నేను విన్నాను. అనేక మందికి సాక్షిగా బ్రతకాలి. మనం అనేక మంది దేవుని ముఖ దర్శనాన్ని చూసిన వారమే, దేవుని యొక్క స్వరాన్ని విన్నవారమే, దేవుని యొక్క కృపను అనుభవించిన వారమే, దేవుని చేత మేలును అనుభవించిన వారమే, దేవుని చేత శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన మెట్టులో నిలబెట్టబడిన వారమే. కానీ ఏమైనా దేవుని గురించి సాక్షిగా బ్రతుకుతూ ఉన్నావా? నువ్వు ఒక్కసారి కనుక దేవుడు నీ పట్ల చేసిన మేలు గురించి సాక్ష్యం చెప్పి చూడు, నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నువ్వు పనిచేసే స్థలాల్లో ఏమాత్రం దేవుని గురించిన సాక్ష్యం చెప్పరు. ఏమండి, దేవుని గురించి సాక్ష్యం చెప్పరు. నేను 2010వ సంవత్సరంలో కృష్ణపట్నం పోర్ట్లో జాబ్ చేశాను. కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు దగ్గర జాబ్ చేస్తూ ఉంటే ఆ రూమ్లో అంత యవనస్తులు ఉండేవాళ్ళు. నేను ముగించిపోతా ఉన్నాను అమ్మాయి మాటలు. ఆ రూమ్లో అంత యవనస్తులైన పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు. నేను ఒక్కడనే వివాహం అయిన వాడిని. నాకు వివాహం అయింది, ఉద్యోగం ఇచ్చి అక్కడికి వెళ్ళాను. నేను ఆ రూమ్లోకి వస్తున్నానంటే చాలు, వీళ్ళందరూ అన్న వస్తున్నాడు, ఈడు సర్దురా అని నీట్గా పెడేస్తారు. నేను రూమ్ దాటి బయటికి వెళ్ళానంటే చాలు, మళ్ళీ వాళ్ళ విలాసాలు. ఎందుకని? ఏం చూస్తూ ఉన్నారు? ధ్యానం లేచేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదువుకుంటా కూర్చునేవాడిని. వాళ్ళు ఏం గోలవాలు చేసుకుంటూ ఉంటారు కదా, అన్న ప్రార్థన చేసుకున్నాడు అనగా వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. నేను బైబిల్ చదువుకున్న కార్యక్రమం అంతా ముగించుకునేంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈ క్రమం తప్పకుండా ఈ దినచర్యను చూడగానే వాళ్ళకి ఆటోమేటిక్ ఏమైపోతుంది? అన్నొస్తున్నాడు రా అన్నబోతుంది, అన్నొస్తున్నాడు రా సైలెంట్గా అన్నబోతుంది. మనం కూడా సాక్షాత్మైన భావిగా ఉండాలి. మనం ఇతరులకు కనబరుచుకోవాలి. కొంతమంది బైబిల్ తీసుకెళ్ళటమే కష్టం. యవనస్తులైన పిల్లలు బైబిల్ తీసుకెళ్ళడానికి బదులుగా సెల్ ఫోన్ పడుతూ వస్తున్నారు, సెల్ ఫోన్లో వాక్యం చదువుతూ ఉన్నారు. ఏమండి, ఒక సహోదరుడు నాకు తెలుసు, నాకు స్నేహితుడు, నా క్లాస్మేట్ అన్నమాట. వాడు బైబిల్ తీసుకురావట్లేదు. ఏందబ్బా బైబిల్ తీసుకురావట్లేదు అంటే, ఫోన్లో వాక్యం వస్తుందిగా, ఇంక బైబిల్ ఎందుకు? ఫోన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పలేదు, బైబిల్ను మాత్రమే. ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఈ ప్రపంచంలో ఎన్ని ఏమంటే సాహిత్యం ఉన్నా, బైబిల్ను మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతబట్టుకుంటే నీకెక్కడ లేని ఘనత, నీకెక్కడ లేని ఆశీర్వాదం. బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్ళడానికి సిగ్గుపడతా ఉన్నారు ఈ దినాలు. ఏమి సాక్షిగా బ్రతకగలవు నువ్వు? ప్రియులరా, అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన ఒక సాక్షిగా మారిపోయాడు. మనం ఒక సాక్షిగా దేవుని కొరకు మనము జీవించినప్పుడు మాత్రమే ప్రభు మన ద్వారా ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సేనాదయాలు పట్టిన వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి తన జీవితంలో ప్రభు తను దర్శించక ముందు అతని జీవితం ఎంత దారుణంగా ఉండేదో మనం ప్రభు దర్శించిన తర్వాత స్వస్థ చిత్తుడిగా మారిపోయిన తర్వాత ఆయన మంచిగా కూర్చొని, ప్రభువా నేను నీ వెంటే వస్తాను ప్రభువా. ప్రభు ఏమన్నాడు? వద్దు కానీ నీవు దెక్కపోలికి వెళ్ళి నీ ఇంటి వారికి కనపరుచుకొని నాకు సాక్షార్థంగా నీవు బ్రతకము.
దెకపోలి అంటే 10 గ్రామాల కలయికను దెకపోలి అంటారు. 10 గ్రామాలు కలిసి ఉంటే ఆ ప్రాంతాన్ని దెకపోలి అంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు సాక్ష్యం ప్రకటించమన్నాడు. ఈయన వెళ్ళి సాక్ష్యార్థంగా కనబడ్డాడు. చాలు, నీ యొక్క జీవితం, నీ వ్యక్తిత్వం, నీ నడక, నీ మాట, నీ చూపు ఇదే సాక్ష్యం చెప్తాయి పిల్లలు. కనుక మన జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతికేటువంటి పరిస్థితుల్లోని మనం లేవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాలి. నా స్నేహితులు ఏమన్నా అవమానించబడతారేమో. నేను పాస్టర్ గారు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే ఒక ముస్లిం సహోదరుడు మమ్మల్ని గమనించాడు. మా మాట తీరులోనే, మీరు పాస్టర్ గారు అన్నాడు నన్ను. ఈయన పాస్టర్ గారు అన్నాడు ఆయన్ని. అవునయ్యా అన్నాడు. వందనాలు ప్రైజ్లాడు అన్నాడు. కుర్చీలేసాడు. ఎట్ట చూశాడు, ఏం గమనించాడు మమ్మల్ని. చాలా చక్కగా మా పని అంతా చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తా. పాస్టర్ గారు నేను ఒక మంచి పాట పాడతానండి అన్నాడు. ఎక్కడుండి వింటున్నారా? బ్యాంకులో ఉండి, బ్యాంకు సిబ్బంది అంతా ఉన్నారు వాళ్ళు. మేము పాట పాడతానండి అన్నాడు. పాట పాడతారా మీరు? నాకు మీడియంగా ఉంది. ఇంతమందిలో ఈ వ్యక్తి ఎలా పాట పాడతాడు అనుకుంటా ఉన్నాను నేను. ఇటువైపు నా వైపు. ఇంతమందిలో ఈ వ్యక్తి ఎలా పాట పాడతాడు అనుకుంటా ఉన్నాను నేను. ఈ వ్యక్తి పాట పాడతాననేసరికి తన సహచరులంతా వచ్చి, పాస్టర్ గారు బాగా పాడతాడండి మనోడు, పాడు బ్రదర్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది హైందవులే ఉన్నారు. చూసారా ప్రియులరా, ఒక ముస్లిం వ్యక్తి తన యొక్క పని చేసేటువంటి స్థలంలో ప్రభుని ఏం చేస్తున్నాడు? పాట పాడాడు. మేము కూడా కలిసిపడాడు. నిబ్బరము కలిగి ధైర్యము గుండు, ఆ పాట నాకు రాదు కానీ పూర్తిగా ఆ పాట పాడాడు. మొత్తం పాట పాడాడండి బ్రదర్ అనిల్ కుమార్ గారి పాట. నేను చక్కగా పాడాడు. నేను ఎంతో సంతోషించాను. ప్రభువా, నా ముఖానికి సిగ్గు కదా, నేను ఇక్కడ ధైర్యంగా పాడలేకపోతున్నాను. ఆ పాట రాదు కాబట్టి, లేకపోతే మేము కూడా కలిసి పాడేవాళ్ళం. కనుక సాక్ష్యార్థంగా మనం ఉండాలి. మనం పనిచేసే స్థలాల్లో సాక్షులుగా ఉండాలి. మనం ఎక్కడైతే మనము ఉద్యోగం చేస్తున్నామో ఉద్యోగం చేసే స్థలంలో ప్రభు సాక్షిగా ఉండాలి. మన కుటుంబీకుల మధ్య మనం ప్రభుకు సాక్షులుగా. సాక్ష్యము లేకపోతే మన భక్తి ప్రభు ఎదుట ఏమాత్రము సరిపోదు. నువ్వెంత భక్తి అయినా చేయి, నువ్వెన్ని సంవత్సరాల నుంచో భక్తి చేయి, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా అంతే. తిరిగి నువ్వు నిలబడటం చాలా కష్టం. సాక్షార్థమైన బావిగా మనం ఉండకపోతే, పౌలును సాక్షార్థమైన బావిగా దేవుడు చేశాడు. ప్రపంచానికే ఒక గొప్ప మాదిరికరమైనటువంటి సువార్థికునిగా పౌలును నిలబెట్టాడు. కనుక మన దైనందిన జీవితంలో 7 అనుభవాల్లో కనుక మనం ఉన్నట్లయితే మన హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఒక్కసారి ఈ 7 అనుభవాలు మనం ఒకసారి జ్ఞాపకం గుర్తు తెచ్చుకుందాం. మొదటి బావి ఏంటి? మీరే చెప్పండి. మొదటి బావి ఏంటి? గుర్తుంటే కదా అయ్యా అంటారు. సజీవమైన బావి, దేవునికి స్తోత్రం. రెండవది నీరు లేని బావి. అమ్మ గుర్తుందా? రెండవ బావి ఏంటి? నీరు లేని బావి. మూడవది పూడ్చివేయబడిన బావి. నాలుగవది త్రవ్వబడిన బావి. ఐదవది మూత వేయబడిన బావి. ఆరవది ఉబుకుచున్న బావి కదా. ఏడవది సాక్షార్థమైన 7 అనుభవాల్లోనికి ప్రభు మనందరినీ నడిపించునుగాక. దేవుడు ఆయనకు సాక్షార్థంగా జీవించేటువంటి కృప ఆయన మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుడు మనందరి వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనందరము సాక్షులుగా నిలబడాలి. ప్రభువా, నేను మీ సన్నిధిలో సాక్షార్థమైన బావిగా